హలో క్యూటీ పైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్ కర్రీ వచ్చేసి మిల్ మేకర్ టొమాటో కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ గా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిల్ మేకర్ ని బాయిల్ చేసుకోవాలండి. దానికోసం కొంచెం వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకుని మిల్ మేకర్ ని కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఎక్కువగా బాయిల్ చేసేకండి, మిల్ మేకర్ అనేవి మెత్తగా అయిపోతాయి. ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత చన్నీళ్ళు వేసుకుని మిల్ మేకర్ లో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసి ఒక బౌల్ లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకోండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్, మీకు ఇష్టమైతే కొంచెం నెయ్యి వేసుకోండి. తర్వాత కొంచెం స్పైసెస్ వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా వేసుకోండి. ఉల్లిపాయలు ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. స్పైసెస్ వచ్చేసి పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారాన్ని కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ చికెన్ మసాలాను వేసుకుంటున్నాను. ఈ స్పైసెస్ అన్ని వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. స్పైసెస్ అనేవి కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్స్ పెరుగును వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పెరుగు కూడా ఇలాగా టమాటాస్లో కలిసిపోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని అంతటిని కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మిల్ మేకర్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని ఉడికించుకోవాలి. మీ గ్రేవీ థిక్నెస్ని బట్టి కర్రీ అనేది రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సింపుల్గా టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా మిల్ మేకర్ కర్రీని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.